హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా అరుణాచలం ట్రిప్ 1 డేలో ఎలా కంప్లీట్ అయింది, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేవి షేర్ చేసుకోబోతున్నాను. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ టిల్ ది ఎండ్ అండి. ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళామండి త్రూ ఫ్లైట్. తర్వాత తిరుపతి రీచ్ అయ్యాక తిరుమల కొండ ఎక్కేసాము. తిరుమలలో ఉన్న ప్లేసెస్ అన్నీ దర్శనం అయ్యాక కవర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే తిరుపతికి వచ్చేసాము కొండ కిందకి. మేము తిరుపతి టు అరుణాచలం 1 డే ట్రిప్లా ప్లాన్ చేసుకున్నామండి. మాకు క్యాబ్ డ్రైవర్ 7K ఛార్జ్ చేశారు, అప్ అండ్ డౌన్ బోత్ కలిపి. సో మేము ఆ రోజు ఎర్లీ మార్నింగే 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము తిరుపతి నుంచి అరుణాచలంకి స్టార్ట్ అయిపోయామండి. ఇన్ బిట్వీన్ మేము కాణిపాకం కూడా కవర్ చేసుకున్నాము. అక్కడ ఒక 1 hour అలా పట్టింది. ఆన్ ద వేనే కాబట్టి అది కూడా కవర్ చేసేసుకొని వెళ్ళాము. సో మాకు టోటల్ తిరుపతి టు అరుణాచలం 186 kilometers అన్నారు. అప్రాక్స్ 4 hours రీచ్ అయిపోవచ్చు అని చెప్పారు క్యాబ్ డ్రైవర్ మాకు. తర్వాత ఈ కాణిపాకం కూడా కవర్ చేసుకున్నాం కాబట్టి అది ఎక్స్క్లూడ్ చేయగా మాకు 4 hours పట్టింది. ఇంక్లూడ్ చేస్తే 5 hours అలా పట్టిందండి. సో మేము ఎగ్జాక్ట్ 8కి స్టార్ట్ అయితే 12:30కి అలా రీచ్ అయిపోయినట్టున్నాం అక్కడికి. సో మేము రీచ్ అయిపోయాం కానీ క్యాబ్స్ గోపురంస్ దగ్గరికి అలౌడ్ కాదంటండి. సో క్యాబ్ డ్రైవర్ ఏం చేశారంటే అక్కడ నియరెస్ట్గా గాంధీ పార్క్ అని అమోహ లాడ్జ్ ముందు ఒక ఓపెన్ ప్లేస్లా ఉంది. మోస్ట్లీ అన్ని వెహికల్స్ అక్కడే పార్క్ చేసుకుంటున్నారు. చాలా పెద్ద ఓపెన్ గ్రౌండ్స్లా ఉంది. మేము వెళ్ళి వచ్చినంత వరకు ఆయన అక్కడే పెట్టుకున్నారు. మాకేం సజెస్ట్ చేశారంటే ఆటోస్ ఉంటాయి కదా, సర్వీస్ ఆటోస్, 100 rupees ఛార్జ్ చేస్తారంట 1 kilometer. ఆటోలో వెళ్ళిపోండి, మీకు ఆటో అయితే అక్కడే ఎదురుగానే ఆపేస్తారు గోపురం దగ్గర అని చెప్పారన్నమాట. సో మేము ఆటో తీసుకుని వెళ్ళిపోయాము. ఆయన అలా చెప్పినట్టే 100 rupees తీసుకున్నారు. సో ఎందుకు అలౌ చేయట్లేదు అంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఈస్ట్ గేట్ దగ్గర. ఎంట్రీలో కూడా మాకు సైడ్ నుంచి వెళ్ళమన్నారు. చిన్నగా ఒక నారో లేన్ ఉంది, అటు నుంచి వెళ్ళామన్నమాట బ్యాక్ సైడ్ నుంచి. ఆర్చ్ నుంచి అయితే అలౌ చేయలేదు. ఈస్ట్ గేట్ ఆర్చ్ దగ్గర సమ్ కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది అని. మేము రీచ్ అయ్యాం కానీ మాకు కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే ఒక సింగిల్ లైన్ ఉంది. మాకు తెలిసిన మటుకు 50 rupees and 100 rupees టికెట్స్ కూడా ఉంటాయి, స్పెషల్ దర్శనం టికెట్స్ లాగా అని అన్నారు. కానీ మాకు అక్కడ కనిపించలేదు, ఓన్లీ సింగిల్ లైనే కనిపించింది. ర్యాండమ్గా కనిపించిన వాళ్ళని అడుగుతున్నాం కానీ ఎవరు తెలియదు అని చెప్తున్నారు. కౌంటర్స్ కూడా మాకు అక్కడ కనిపించలేదు. సో మేమేం చేసామంటే సింగిల్ లైన్లోనే జాయిన్ అయిపోయాం. బట్ వీఆర్ నాట్ షూర్ ఎంత టైం పడుతుంది ఏంటి అని. తర్వాత మాకు మధ్యలోకి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అది ఫ్రీ లైన్ దర్శనం అని. ఓకే వెళ్ళిపోయాము, ఇంకా ముందుకి వెళ్ళాము వెనక్కి వెళ్ళాము అనుకుంటూనే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ మాకు 1.5 hourలోనే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం గోపురమ్స్ అన్నీ తిరిగి అన్నీ చేసి బయటకు వచ్చేసరికి 3 అలా అయినట్టుంది మాకు. మేమైతే బేబీతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఫీడ్బ్యాక్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తీసుకునే వెళ్ళాము. అందరూ షేర్ చేసేవైతే బ్యాడ్ ఎక్స్పీరియన్సెసే అండి, ఎవరికి గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఏం అవ్వలేదు అంట. అండ్ మినిమం లైన్లో నించుంటే దర్శనం లైన్ 8 to 9 hours అయితే పక్కా ఉండాలి. పిల్లతోటి మీరు ఇబ్బంది పడిపోతారు, బేబీ ఉంది కదా. అండ్ వాటర్ ఉండదు, ఫెసిలిటీస్ ఉండవు. మెయిన్ పొద్దున ఎప్పుడో నించుంటే రాత్రి వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి లైన్, అది ఇది అని చెప్పారండి. బట్ అది కరెక్టే అంట. మాకు మాత్రం ఆ రోజు మేబీ మా లక్ అనుకోవచ్చు. వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు, మధ్యలో బటర్ మిల్క్ ఇచ్చారు. తర్వాత బేబీ కొంచెం ఇబ్బంది పడుతుంది అని చూసి మాకు మధ్యలో నుంచే ఇంకో గేట్ ఉంది, ఆ గేట్ నుంచి నియరెస్ట్ దర్శనం లైన్కి పంపించేశారు. మాతో పాటు ఇంకో కొంతమంది చిన్నపిల్లలు, కిడ్స్ ఉన్న వాళ్ళని, ముసలి వాళ్ళని కూడా ఆ గేట్లో నుంచి పంపించేస్తున్నారు ఫాస్ట్గా లైన్ మూవ్ అవ్వడానికి. సో అది నిజంగా మా అదృష్టం అని అనుకోవాలండి. మేము వచ్చాక మా ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేస్తే రియల్లీ మీరు లక్కీ, అసలు ఈ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడూ ఎవరికి అలా జరగలేదు అని అన్నారు. మేమైతే చాలా బ్లెస్డ్గా, చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యాము. వెళ్ళేటప్పుడు బేబీతో కాబట్టి చాలా టెన్షన్గా, నర్వస్ ఫీల్ అవుతూనే దర్శనం అవుతే ఒక నిజంగా గ్రేటే అన్నట్టుగానే స్టార్ట్ అయ్యామండి. బట్ ఆన్ ఎ పాజిటివ్ నోట్ అంతా బాగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే మేము గిరి ప్రదక్షిణ చేయలేదండి, ఎందుకంటే ఓన్లీ మాది 1 day ట్రిప్ కాబట్టి. ఆ రోజే అసలు దర్శనం అయితేనే మేము చాలా గొప్ప అని ఫీల్ అయ్యాము.
ఎందుకంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అలాంటిది. సో మేము గిరి ప్రదక్షిణ ఇంకా ప్లాన్ చేసుకోలేదు. లక్కీగా మాకు ఎర్లీగానే 3కి అలా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రిటర్న్ ఆ రోజే మేము 3కి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ 9 కల్లా రీచ్ అయిపోయాము తిరుపతికి. నేనైతే ఆ గోపురాస్ని, ఆ ఆర్కిటెక్చర్ని చూస్తూనే ఉండిపోయాను అలాగా. ఎంత రికార్డ్ చేసుకున్నా నాకైతే తనివి తీరలేదు. అంత బాగుంది. ఆ బర్డ్స్ ఆ గోపురాస్ని సరౌండ్ చేస్తూ అసలు ఎంత హై ఫీస్టింగ్గా ఉందంటే చాలా చాలా బాగుంది. ఒకే ఒక్క బ్యాక్డ్రాప్ ఏంటంటే ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్ కొంచెం నీట్గా ఉండి కొంచెం క్లెన్లీనెస్ మెయింటైన్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో భక్తులు కొంచెం ఎక్కువగానే వస్తున్నారు కదా అరుణాచలం. కొంచెం సరౌండింగ్స్ బట్ట మెయింటెనెన్స్ ఉంటే చాలా బాగుండేది. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా లేదండి. అక్కడ దర్శనం ఎటు వెళ్ళాలి, ఎటు రావాలి అనేది అది కొంచెం క్లియర్గా మెయింటైన్ చేసి ఎక్కడికక్కడ బోర్డ్స్ పెడితే బాగుండేది అనేది నా ఒపీనియన్. అంతే. నేను అరుణాచలం వెళ్ళొచ్చాక ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఒకటే అండి. వన్స్ ఇన్ అ లైఫ్ టైం విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే అరుణాచలం. బికాస్ ఆఫ్ ద ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ ఇట్ క్యారీస్ బిఫోర్ ఈవెన్ ద పింట్రెస్ట్ వాజ్ ఎగ్జిస్టెడ్. మీరు కనుక అరుణాచలం విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో షేర్ చేసుకోవడం మాత్రం కామెంట్ సెక్షన్లో అస్సలు మర్చిపోవద్దు. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు విజిట్ నెక్స్ట్ టైం. That's all for this video Andy. Hope you find this video informative and helpful. I will come up with more such videos Andy. Until then, please do like, share and subscribe to my channel. Bye bye. Take care. See you soon.